హలో హాయ్. మంచి సెన్సిబిలిటీస్ ఉన్న నటుడు ఏ సబ్జెక్ట్ తను ఎంచుకున్నా సరే ఆ సబ్జెక్ట్తో ప్రేక్షకులు రిలేట్ అయ్యేలా చూసుకుంటాడు. ఎలాంటి పాత్రలోనైనా ఇమిడిపోగల ఒక వర్సిటాలిటీ ఉన్న యాక్టర్. సో ఐ హ్యావ్ విత్ మీ ఇట్స్ ఆల్ హ్యాండ్సమ్ అండ్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ Santosh Sobhan on my channel, Prema The Journalist. Hi. Hi ma'am, how are you? I am good. How are you? I'm super. Perfect. So, you remember when we met first? అవునా, గోల్కొండ హై స్కూల్. ఇద్దరం ఆర్టిస్టులు దాంట్లో మ్యామ్. అబ్బో, నన్ను ఆర్టిస్ట్ మీరు ఆర్టిస్ట్, నేను ఆర్టిస్ట్ దాంట్లో. నేను అన్ని అంత సూపర్ ఆర్టిస్ట్ కాదు. నేనేదో నన్ను ఏదో అంటారు చూడండి, నేను సినిమా బ్రహ్మానంద సినిమా తను లవ్ చేసింది నేను చెయ్యాల్సి వచ్చింది ఆ టైప్ లో ఇంద్రగంటి గారు నన్ను పుష్ చేసి యూ హ్యావ్ టు యాక్ట్ అంటే ఐ సెడ్ I don't know how I'll do it, but it was a wonderful experience. Oh, it was. My first and as date last. మళ్ళీ చేయలేదు మ్యామ్? లేదు. మళ్ళీ మనమే చేద్దాం. మళ్ళీ మనమేనా? Oh, done great. So, you were hardly 14, I think. 14 or 15, 14. Santosh. Yeah. Golconda High School. It was such a huge hit. And ఎంత మంచి పేరు వచ్చింది అక్క. అందులో యాక్ట్ చేసిన పిల్లలందరికీ కూడా వచ్చింది. ఎస్పెషలీ టు యూ. గౌతమ్, నీ క్యారెక్టర్ కూడా నాకు గుర్తు. అవునా, గౌతమ్ ద క్రికెట్ కెప్టెన్. అవును. యా, బట్ హౌ వాజ్ దట్ ఇనిషియల్ జర్నీ సంతోష్? అంటే ఫస్ట్ ఫిలిం యు వర్ డెబ్యూయింగ్ అండ్ యు వర్ నాట్ ఈవెన్ ద 23-24 year old. You were a teenager and a subject written on teenagers. So that's, I think, సంథింగ్ విచ్ అంటే మన తెలుగు సినిమాల్లో ఇప్పటివరకు మనం అలాంటి జానరా మనం ఎప్పుడు టచ్ చేయలేదు, చూడలేదు. వెరీ రేర్గా వస్తుంటాయి అలాంటి సబ్జెక్ట్స్. సో వెన్ యూర్ ఆఫర్డ్ దట్ ఫస్ట్ ఇనిషియలీ, దానికి ఆడిషన్ చేశాను కదా మ్యామ్. హార్ట్ బీట్ క్యాపిటల్ ఆఫీస్ ఉంటుంది, నాకు బాగా గుర్తు. హార్ట్ బీట్ క్యాపిటల్ ఆఫీస్ నాకు తెలిసి రోడ్ నెంబర్ 12 బంజారాల్స్ అనుకుంటా. ఆ టైంలో నాకు ఒకళ్ళ ద్వారా ఆడిషన్లు జరుగుతున్నాయని తెలిసింది. తమ్ముడు నేను ఇద్దరం వెళ్ళాం. సంగీతం ఉంటాడు సినిమా, సో ఇద్దరం వెళ్ళాం ఆడిషన్ కి. అండ్ ఇద్దరం ఆడిషన్ చేసాము. ఆ లైన్స్ ఏమి ఇచ్చారో నాకు ఇప్పుడు గుర్తులేదు, వేరే క్యారెక్టర్లు ఇచ్చారు. ఇంకా ఇద్దరం వెళ్ళడం, ఇద్దరం సెలెక్ట్ అవ్వడం అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. సెలెక్ట్ అయిన తర్వాత అప్పుడు నేను సార్ని కలుసుకోవడం, రామకృష్ణ సార్ని, who is extremely special to me. Every time I haven't met him in such a long time, but I hope he's watched a little bit of my work, and I hope I made him a little proud because he was my supporter from day one. Exactly. అంటే ఎక్కడో ఆర్టిస్ట్ అవుదామని ఎప్పుడు ఇదే గోలు, ఎప్పుడు అవుదాం అనుకున్నాను. బట్ గోల్కొండ హై స్కూల్ చేయడం, ఆ గోల్కొండ హై స్కూల్లో మోహన్ సార్ ఇచ్చిన సపోర్టు అండ్ నాకు ఈరోజు ఉన్న కన్విక్షన్ కి ఒక పెద్ద కారణం మోహన్ కృష్ణ సార్. యా హీ ఆల్వేస్ టోల్డ్ మీ దట్ హీ బిలీవ్డ్ ఇన్ మీ, అండ్ ఇట్స్ నైస్ ఫర్ పీపుల్ టు బిలీవ్ ఇన్ అస్, ఎస్పెషలీ డ్యూరింగ్ దట్ బికాస్ ఐ వాజ్ ఎట్ అన్ ఏషియన్ స్టేజ్ ఇన్ సినిమా. అప్పుడే స్టార్ట్ అయ్యాం. అండ్ దట్ ఫిల్మ్, వెన్ ఐ వాజ్ టెల్లింగ్ సార్, మాకు అప్పుడు మా 14 మందిని స్క్వాడ్ మొత్తాన్ని 15 మంది స్క్వాడ్ లిటరల్ గా స్క్వాడ్ మొత్తం కూర్చోపెట్టి వర్క్షాపులు చేసేవాళ్ళం కదా. అప్పుడే అందరం ఆర్టిస్టులం కాదు, కొంతమంది క్రికెట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు, కొంతమంది ఆర్టిస్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు, కొంతమంది ఆల్రెడీ సినిమాలు చేసిన వాళ్ళు, మన సాయి గాని వీళ్ళందరూ సినిమాలు చేసిన వాళ్ళు అప్పటికే. అండ్ వచ్చారు. ఐ థింక్ సార్ మా 14 మందిని 15 మందిని అనుకుంటా కూర్చోబెట్టి కథ చెప్పారు. సో అందరికి ఒకేసారి కథ చెప్పారు. అండ్ ఇట్ ఈస్ అ వెరీ సరియల్ మూమెంట్. ఆ 14 మందికి అసలు మేము వరల్డ్ కప్ కి ప్రిపేర్ అయినట్టే ఆ సినిమా మాకు వరల్డ్ కప్. ఆ టైంలో మాకేం తెలియదు. మేము అందరం 5 లేచిపోయి, మాకు ప్రొడక్షన్ మ్యాన్లు వచ్చేసేవి, షూటింగ్కి వెళ్ళే వాళ్ళం కాదు, క్రికెట్ ప్రాక్టీస్ కి. మీరు వచ్చారు అక్కడ, ఇంటర్వ్యూ మనం చేసాం గుర్తుందా? అక్కడ సికింద్రాబాద్ లో
అందరం ప్రాక్టీస్కి వెళ్ళిపోయేవాళ్ళం. ఏదో అక్కడ నిజంగా ఒక వరల్డ్ కప్ కి ప్రిపేర్ అయినట్టే మేము అందరం ప్రిపేర్ అయ్యేవాళ్ళం. అండ్ అందరికి క్రికెట్ వచ్చా? అసలు బేసిక్ క్రికెట్ వచ్చా 14 మందికి? అందరికీ ఏం రాదు మ్యామ్, కొంతమందికి వచ్చు. మిగతా వాళ్ళందరం మేనేజ్ చేస్తాం. బట్ నేను అప్పటికి ఆడేవాడిని. నేను తమ్ముడు మాకు కొంచెం అలవాటు ఉంది. ఇంకొంచెం లలిత్, శ్రీరాజు బ్యాచ్ ఉంది దాంట్లో ఇంకా గుర్తు. వాళ్ళు మంచి మంచి ప్లేయర్లు యాక్చువల్లీ ఆల్రెడీ. అండ్ బట్ వెరీ ఎక్సైటింగ్. బట్ ఈ 14 మంది కథ చెప్తున్నప్పుడు ఎవరు ఏంటి అని చెప్పకుండా కథ చెప్పుంటారు ఆయన. సో వెన్ డిడ్ యూ రియలైజ్ దట్ యు ఆర్ గౌతమ్? అప్పటికి డిసైడ్ చేశారా? అప్పటికి డిసైడ్ చేశారు. మమ్మల్ని ఆడిషన్ అయిన రోజే, ఆడిషన్ కి 500 మంది వచ్చుంటారు. ఆయన ఆ 14-15 మందిని ఉంచోబెట్టి డిసైడ్ చేసి మీరు క్యారెక్టర్ అని చెప్పారు. వాళ్ళు ఏంటో మాకు తెలియదు. విచిత్రంగా నాకు వచ్చిన ఫస్ట్ క్యారెక్టర్ అది కాదు. నాకు ఇంకేదో చెప్పారు. నాకు ఆ క్యారెక్టర్ పేరు గుర్తురావట్లేదు ఈ రోజు. బట్ నాకు ఇంకేదో క్యారెక్టర్ చెప్పారు. తర్వాత వెళ్ళి ఒకరోజు ఏదో ప్రొడ్యూసర్ గారిని కలిసాము. అండ్ మోహన్ సార్ తీసుకెళ్ళి కల్పించారు. సడన్ గా నెక్స్ట్ నా క్యారెక్టర్ మారిపోయింది. అండ్ దే సెడ్ యు ఆర్ ప్లేయింగ్ గౌతమ్. Yeah, and obviously it was adapted from a novel, no man. Men Within ani Harimohan Paru gar novel is the adaptation of the film. And it was అందరికి మా రూల్స్ తెలుసు. సో కట్ చెప్తున్నప్పుడు మేము ఎప్పుడు వస్తున్నాం అని వెయిట్ చేస్తున్నాం. అండ్ ఇట్ ఇస్ అ వెరీ, అండ్ అప్పటికి నేను బికాస్ వీ వర్ డూయింగ్ దిస్ ఫిల్మ్, ఐ రెడ్ ద బుక్. బట్ ఐ రెడ్ ద బుక్ ఆఫ్టర్ సర్స్ నరేషన్. And it was an incredible feeling, a super feeling ma'am adi. But I think you know that ante Indraganti garto first సినిమాలో నటించటం అన్నది, I think that must have even changed the perspective of how you look at films. Completely. అంటే ఎలాంటి సినిమాలు ఎంచుకోవాలి, ఎలాంటి మన దగ్గరకు వచ్చినా కూడా ఇది మనకు కాదు అంటే దిస్ ఇస్ నాట్ మై కైండ్ ఆఫ్ అ ఫిల్మ్ అన్న ఆ కైండ్ ఆఫ్ మెచ్యూరిటీ కూడా I think it should have come by then. And అంటే the kind of a man he is, and he inculcates that. Mind లో అది పెట్టేస్తారు ఆయన. లేదు నేను చాలా ఇంటర్వ్యూలో చెప్తుంటాను, నాకు అన్ని తెలియడానికి ముందు హీరోల కాన్సెప్ట్ ఒకటి తెలుసు అంటుంటాను. నాకు యాక్టర్ ఉంటాడు అని అర్థమైంది చదువుకున్న తర్వాత. చాలా మంది చదువుకున్న తర్వాత అనేవాడిని, బేసిక్గా చదువుకుంటుంటే గోల్కొండ హై స్కూలే నిజంగా. అంటే నేను హీరోని ఎలా అయినో తెలియదు కానీ నేను యాక్టర్ అని నేను చెప్పుకోగలుగుతున్నానంటే బిగ్గెస్ట్ రీజన్ ఇస్ మోహన్ కృష్ణ గారి గారు. He made me understand what acting was. He made me taste what acting was, what cinema is, the art it is. Business and all came later. Exactly. The art of cinema, I think I learned from Mohan Krishna definitely. Super. That was an incredible journey actually. నాకు తెలిసి అయితే Golconda High School is one. It was such a wonderful, and I am so proud that I am a part of it. a bit part of it. నాకు గుర్తుంది యాక్చువల్గా ఆ రోజుల్లో ఆ సినిమా తీసే టైంలో ఫిల్మ్ ఉండేది. అప్పటికి ఇంకా డిజిటల్ కెమెరా ఫిల్మ్ వాడారు. సెంథిల్ వాజ్ ద కెమెరా. అండ్ ఇంద్రగంటి గారు వచ్చేసి ఇది మన లాస్ట్ సీన్ అమ్మా సినిమాలో, ఇంకా అన్ని అయిపోయినాయి సీన్లు, నీది ఒక్కటే మిగిలిపోయింది, కరెక్ట్గా 3 ఉన్నాయి ఫిలిమ్స్, ఈ మూడో ఒకటో రెండో ఏదో చెప్పారు, ఇందులో నువ్వు 5 చెప్పాలి, టేక్ తీసుకోకూడదు, ముందే ప్రిపేర్ అయి చెప్పాలి అన్నాడు. సార్ ఇది నా పని సార్, నేను రోజు టీవీలో చేసేదాన్ని, నాకు టేకులు అక్కర్లేదు అనేసి నేను 5 టకా ఒక్కొక్కటి ఒక్కో చోట చెప్పేశాను. సెంథిల్ వాజ్ లైక్ వాట్, యూ డిడ్ ఇట్ ఇన్ వన్ టేక్ అంటే, అరే కమ్ ఆన్ మ్యాన్, ఐఎమ్ నాట్ యాక్టింగ్, దిస్ ఈజ్ మీ. నేను చాలా గర్వంగా చెప్తుంటాను, నేను ఫిల్మ్ ఉన్నప్పటి నుంచి ఉన్నానని. ఎందుకంటే నాకు స్టిల్ రిమెంబర్ నెక్స్ట్ ఇయర్ రెడ్ కేమ్ అండ్ రెడ్ టుక్ ఓవర్. The digital cameras came in literally the next year after we shot Golconda High School. I think we shot with an Ari 435 or something it was called, and it was the last film. కానీ చాలా ప్రెషర్, అది ప్రెషర్, ఎంత ప్రెషర్ ఉండేది అది. ఆ ఫిల్మ్, ఈ ఫిల్మ్ అయిపోతుంది ఇక నువ్వు చెప్పేయాలి. సరదాగా ఉండేది. అంటే అప్పుడు మానిటర్లు చేసేవాళ్ళం. కరెక్ట్. ఇప్పుడు డైరెక్ట్ గా డిజిటల్ కాబట్టి ఎన్ని టేకులు అంటే అన్ని టేకులు వెళ్ళిపోతున్నాం కదా. అప్పుడు ఫస్ట్ 4-5 మానిటర్లు చేసి తర్వాత టేక్ వెళ్ళేవాళ్ళు. అదో చిన్న కిక్ మ్యామ్. అంటే చిన్న రీల్ ఒక సౌండ్ వస్తుంటది అలా కెమెరా ముందు జరుగుతుంటే. It's fantastic. Are you in touch with the rest of the 13? I haven't. It's been a very long time. I haven't. My brother is in the 14. So obviously. By default, I'm in touch with him. But no, it's been that was a great bunch. But we all have moved on. I mean, we are all in different places in the world. So I think we haven't stayed in touch. But what a wonderful idea it would be to have a reunion. Yes.
యూ షుడ్. I think అసలు యాక్చువల్గా 21 లో చేయాలి, 10 years దాటింది కాబట్టి. బట్ 10 years మిస్ దాటిపోయింది అయిపోయారు. కదా ma'am? I know. 2011 కదా సినిమా. అవును. దెన్ అంటే ఈ కోవిడ్ వల్ల మేబీ మీకు ఆ థాట్ వచ్చి ఉండదు. I have a Golconda High School రిలీజ్ అయింది 14th రోజు. ఓ Jan 14th. Jan 14th, సంక్రాంతికి. గ్రేట్ These years ago, I know. And Daddy వర్షం రిలీజ్ అయింది 14th. So something magical and beautiful. Yes. And I have nothing but just gratitude. Super. So you debuted with Sankranti release and now this is another Sankranti release, kada? Yes. This is the second one in your career. Yeah. Super. I think something magical is going to happen. I'm really believing it. Okay. Santosh, coming to the next thing, అంటే 2011 లో డెబ్యూ చేశాక మళ్ళీ 2015 లో తాను నేను, మళ్ళీ 2018 మధ్యలో ఒక సినిమా చేశాను. చేశారా? ఏ సినిమా? బంగారు కోడి పెట్టాను, ఒక సినిమా చేశాను. రైట్, ఒక యాక్టర్ చేశాను. ఓకే. బట్ అంటే ఓకే, ఇనీషియల్ కంటే అర్థం చేసుకోవచ్చు, ఎడ్యుకేషన్ చదువు కోసం మేబీ యూ టుక్ గ్యాప్ ఫర్ అబౌట్ 4-5 years. అంటే 15 నుంచి 18 వరకు గ్యాప్ ఎందుకు? వర్క్ లేదు మ్యామ్, వర్క్ లేదు అసలు చేతిలో. ఆ రోజు సినిమా అసలు వర్కౌట్ అవ్వలేదు, చాలా మందికి తెలియదు. 15 లో వర్క్ లేదు మ్యామ్ అసలు. అప్పుడు ఐ రియలైజ్ దిస్ ఇస్ గోన్ బి అ టఫ్ నాక్, బికాస్ దట్ వాజ్ ద బిగ్గెస్ట్. అప్పటికి ద హౌస్ హోల్డ్ ఐ కేమ్ ఫ్రమ్, మీ మామ్ అండ్ సంగీత్ వర్ దేర్. దిస్ వాజ్ మై ఫ్యామిలీ ఓన్లీ. బెంగళూరులో చదువుకుంటున్నాను, 3rd year. అప్పుడు 2015లో నా డెబ్యూ సినిమా చేయాలంటే కాలేజ్ వదిలేసుకుని రావాలి. విచిత్రంగా నేను ఆలోచించాను కానీ మమ్మీ వచ్చేయమని చెప్పింది. నాకు అర్థం కాలేదు. యూ లైక్ ఐడియల్ గా నేను వచ్చేస్తాను అంటారు, మమ్మీ కొంచెం భయపడాలి కదా. My mom supported me. She just come, let's just, it's okay, we'll figure it out later. And that gave me the belief and I came in with all the conviction that this is going to change. This is going to be, anyways, ఎలాగో మనం సినిమాల్లోకే రావాలి, 3rd year కంప్లీట్ చేసిన సినిమాలోకి రావాలని రిస్క్ తీసుకుని వచ్చాం. అన్ని దూకేసాను అంతే, వర్కౌట్ అవ్వలేదు సినిమా. అండ్ అసలు ఒక సెకండ్ నాకు అర్థం కాలేదు, ఇది కాదు కదా ప్లాను, ఏదో సాక్రిఫైస్ చేసి వచ్చాను. వర్కౌట్ అవ్వలేదు, బౌన్స్ కొట్టింది. తర్వాత పని లేదు, ఎంతకాలం పని లేదు. తర్వాత ఒక సినిమా స్టార్ట్ చేయడం, అది అయిపోవడం, మళ్ళీ ఆడిషన్ పేపర్ బాయ్ ఒకటి తగిలింది. పేపర్ బాయ్ ఆడిషన్ వచ్చింది. పేపర్ బాయ్ నన్ను సెలెక్ట్ చేయడానికి 3 నెలలు పట్టింది. ఆ 3 నెలలు చేశాను మ్యామ్ కాల్స్. సార్ ఏంటి సార్ పరిస్థితి, ఉన్నానో లేదా సినిమాలో, చెప్పండి సార్. మా మురళీ గారు అని వాజ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, అండ్ కాన్స్టెంట్ గా అంటే టచ్ లో ఉండేవాడు. సార్ ఉన్నానో లేదా సినిమా, ఉన్నా లేదు సార్. 3 months later I received the advance for Paper Boy. I signed on to do the film. It was an interesting journey because after I signed on to do that film, it took another year to start. Avunu. And I was waiting. I remember you used to come to my house. We used to sit over coffee and talk for hours together. I know. I still remember. Paper Boy, Papa, it was not happening అని ఒక లోపల టెన్షన్, బాధ, స్ట్రెస్. అవును మ్యామ్, అప్పుడు అసలు స్టార్ట్ అవడానికి టైం పట్టింది. And we shot it over a year and it finally happened. It was a very difficult film. I worked very hard. ఇది చాలా కొత్తలో కదా మ్యామ్. And I was still I wouldn't say that I'm not as idealistic as before, but definitely I'm hardened today. ఇప్పుడు కొంచెం దాన్ని ఏదో అంటాం, రాడితే ఎలా ఉంటారు కదా, కొంచెం తగిలిన తర్వాత ఇప్పుడు ఆ ఫీలింగ్ ఉంది. కానీ అప్పుడు అది కూడా లేదు. I was just full of idealism and like belief and conviction. And అప్పుడు అసలు ఆర్టిస్ట్గా చాలా చేసాం. యాక్చువల్గా పేపర్ బాయ్ అనే క్యారెక్టర్ ప్లే చేయాలన్నప్పుడు నా ఇంకా 4ంటికి 5ంటికో లంగర్ హౌస్ దగ్గరికి వెళ్ళిపోయి పేపర్ బికాస్ యు నో ద వే యూ యూస్ టు టెల్ మీ, అంటే అప్పుడు కరెక్ట్ గా 1 year గ్యాప్ ఉండే. యు వర్ నాట్ స్టిల్ ఆన్ సెట్స్, సో ఆన్ అండ్ ఆఫ్ వి యూస్ టు మీట్ ఇన్ మై హౌస్. నువ్వు వచ్చి అసలు ఇది ఎప్పటికి స్టార్ట్ అవుతుందో అన్న ఒక టెన్షన్, ఆ ఫేస్లో ఒక స్ట్రెస్. బట్ ఎట్ ద సేమ్ టైమ్ యూ యూస్ టు టెల్ దట్ getting up early morning, doing your workouts, controlling your food and maintaining yourself and taking so much of effort. అంక అప్పటికి క్లారిటీ రాలేదు, ఎప్పటికీ యాక్చువల్గా సెట్లోకి వెళ్తుంది. సో దట్ డే ఇట్ సెల్ఫ్ I saw a spark in you. Santosh, I told you, మీకు ఆ రోజే చెప్పాను నేను నీకు, Santosh, you're going places. I am 100% sure about that. Thank you. And it's true. It became a reality. See, పేపర్ బాయ్ ఆశించినంతగా ఆడకపోయి ఉండొచ్చు, కానీ
అది ఓటీటీలోకి అయ్యో. వచ్చిన తర్వాత Yeah. విపరీతంగా చూసేసారు జనాలు, విపరీతంగా and they చూసేసారు just ma'am. Yeah. love the film. It found its audience much later. 3 years later it found its audience, and how I have అంటే అది హిందీలో కూడా డబ్ అయింది మ్యామ్. రకరకాల హిందీలో చూసి నేను ఎక్కడో బాంబే ఢిల్లీకి వెళ్తే గుర్తుపడితే ఏం మాట్లాడుతున్నారా, ఎలా చూసారా మీరు అంటే బట్ మే మీ బిలీవ్ దట్ ఎక్కడో మనం అప్పుడు కష్టపడ్డాం, ఇమ్మీడియట్గా ఫ్లాప్ అవగానే కష్టం వేస్ట్ అయిపోయిందని ఫీలింగ్ ఫస్ట్ అదే ఫీలింగ్ వస్తుంది మ్యామ్. రైట్. బట్ మేబీ ఓపిక్గా ఉంటే ఆ కష్టానికి ఏదో ఒక రోజు వస్తుంది. పేపర్ బాయ్ చేసి ఉండకపోతే గాంధీ ఏక్ మినీ కథకు నాకు పిలిచేవాడు కాదు. 100%. ఎందుకంటే డైరెక్ట్గా గాంధీ ఏక్ మినీ కథలో ఒక చిన్న బిట్టు, పాటలో ఒక చిన్న బిట్ చూసి ఇదేదో వర్కౌట్ అయ్యేలా ఉందని నాకు ఫోన్ చేశాడు. సో నా కష్టం ఏ రోజు వేస్ట్ అవ్వలేదు. అండ్ ఈ రోజు పేపర్ బాయ్కి ఇంత అప్రిసియేషన్ వస్తుందంటే ఎప్పుడూ నా కష్టం వేస్ట్ అవ్వలేదు. ఇట్ జస్ట్ టుక్ టైమ్, బట్ ఐఎమ్ గ్లాడ్ దట్ ఇట్ ఫౌండ్ ఇట్స్ ఆడియన్స్. అయితే సంతోష్, ఒక విషయం చెప్పండి. రైట్ ఫ్రమ్ ద బిగినింగ్, అంటే ద కెరియర్ చూసుకుంటే గ్రాఫ్ టిల్ డేట్, you've picked up some very unconventional roles. అంటే మన దగ్గర హీరోయిజం అంటే either it should be a six pack, or it should be beating people, or it should be total perfectionist. అంటే ఆ వ్యక్తిలో ఎలాంటి లోపాలు ఉండకూడదు, ఆ వ్యక్తి పిక్చర్ పర్ఫెక్ట్గా ఉండాలి. సో దట్ ఈస్ వాట్ ఈస్ సినిమా ఫర్ అస్. అంటే అలా మనం ఎదుగుతూ వచ్చాం, పెరుగుతూ వచ్చాం, అదే మనం నమ్ముతూ వచ్చాం. బట్ ఎవర్ సిన్స్ యూ స్టార్టెడ్, అంటే నీలాగా ఇంకా చాలామంది ఉండుంటారు, బట్ ఐఎమ్ టేకింగ్ యువర్ ఎగ్జాంపుల్. గత 7-8 ఏళ్ళుగా చూసుకుంటే వాట్ ఎవర్ క్యారెక్టర్స్ యూ పేడ్, అందులో ఆ క్యారెక్టర్ ఆ హీరో ఈజ్ నాట్ అ పర్ఫెక్షనిస్ట్. హీ ఈజ్ నాట్ సమ్వన్ లైక్ అ డెమిగాడ్. హీ ఈజ్ నాట్ సమ్వన్ హూ హ్యాస్ నో ఫ్లాస్. సో వాట్ వాస్ గోయింగ్ త్రూ యువర్ మైండ్? అంటే నార్మల్గా ఇనీషియల్గా ఒక వ్యక్తి లాంచ్ అవ్వాలనుకుంటే మొదటి 2-3 సినిమాలు కొంచెం నా హీరోయిజం చూపించాలి, నేను మాసుల్లోకి వెళ్ళాలి, నన్ను అందరూ అలా చూడాలి అనే ఒక నార్మల్ ఒపీనియన్ ఉంటుంది. వై డిడ్ యూ చూస్ ద అదర్ పాత్? అంటే మేబీ ఫస్ట్ లాంచ్ వెహికల్ లేదు కదా మ్యామ్. లాంచ్ వెహికల్ లేదు, బట్ వచ్చిన తర్వాత అయినా కూడా ఒకటి రాగానే ఓకే నెక్స్ట్ మనం హోల్డ్ పట్టుకుని ఇంకో వైపు వెళ్ళిపోదాం అన్న ఒక ఆతృత ఉంటుంది కదా. నేను అనేది అదే అడుగుతున్నాను. అంటే యూ నెవర్ బిలీవ్డ్ ఇన్ సచ్ కైండ్ ఆఫ్ సినిమా ఆర్ వాట్ ఇస్ ఇట్? ఆర్ యూ నెవర్ బిలీవ్ దట్ యూ కుడ్ డూ ఇట్? ఏంటి వాట్ వాస్ దట్? తెలుగు కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ సినిమాలు మన కల్చరల్ అప్బ్రింగింగ్. కరెక్ట్, దట్స్ వాట్. It is definitely something I will check off someday. I'll have to. It's a dream. Exactly. Because I love it. I enjoy exactly. it. Everybody loves it. Absolutely. మనకి ఎటువంటి సినిమాలు ఉన్నా మనకి బాలకృష్ణ గారు తొడకొట్టి 100 మందిని కొడితే గానీ మనకు ఎక్సైట్మెంట్ విపరీతం హై మ్యామ్. ఆ హై రాదు. I agree, but I'm talking about you. Yeah ma'am, but I thought it will be very interesting. Ek Mini Katha for me is not a niche film. Exactly. It's a commercial entertainer, but it is a commercial entertainer, but still. Yes. So that guy has a flaw. Yeah. ఒక ప్రాబ్లం ఉంది. అవును మ్యామ్. అది నువ్వు ప్రతి సినిమా తీసుకో, తాను నేను అవ్వచ్చు, లేకపోతే ఇది అవ్వచ్చు, పేపర్ బాయ్ అవ్వచ్చు. ప్రతి సినిమాలో ఈ పేపర్ బాయ్ లో వెరీ షై క్యారెక్టర్, భయం పడతాడు, ఏమి ఓపెన్ గా మాట్లాడలేడు, ధైర్యం లేదు, అలా అన్ని. ఈవెన్ ద బేకర్ అండ్ ద బీ అందులో కూడా అలాంటి టైప్. సో యూ సీ యువర్ క్యారెక్టర్స్, ఒకసారి యూ సీ యువర్ చెక్ యువర్ గ్రాఫ్. That's what I'm saying. And the way అంటే ఎంత స్ట్రాంగ్గా you're selecting those roles. Yeah, they might have come to you, but you selecting is also important కదా అంటున్నాను నేను. Yeah ma'am, actually interesting enough, Ek Mini Katha first film that I selected. Yeah. అంటే గాంధీ for the first time నాకు నన్ను ఆడిషన్ చేయకుండా గాంధీ కూర్చోబెట్టి కట్ చెప్పి డార్లింగ్ ఓకేనా చేద్దాం అంటే I felt very very happy. Really? That somewhere that you didn't question him, why me? No, I didn't question him. Why would I question him? I don't want to even put that doubt in his head. Okay. why should I put it out in the universe? Okay. But then I felt that was the only film, and I heard it. The moment I knew, this is why I started. I wanted to be part of stories that needed to be told. Ek Mini Katha was one such story. I చెప్పగానే అసలు నాకు అంటే ఇనిషియల్ రియాక్షన్ అందరూ ఎక్స్పెక్ట్ చేసింది భయపడతాను. నాకు అసలు డార్లింగ్ కూడా ఎక్స్పెక్ట్ చేసింది అసలు భయపడతాను, ఇబ్బంది పడతాను, అసలు ఏమీ లేదు నాకు. అరే సూపర్ స్టోరీ ఎందుకు చెప్పకూడదు, ఇది ఎన్నిసార్లు చెప్పలేదు. కరెక్ట్. యాక్చువల్గా మనం అనుకుంటాం మ్యామ్ ఆయుష్మాన్ ఖురానా గారు ఆయన అక్కడ చేశారు చాలా సినిమాలని, బట్ didn't the great Rajendra Prasad do this 20-30 years ago? Right. The same flawed heroes that are lovely films and amazing stories. So we've always done it, ma'am.
there's always a right balance. మనకి ఎక్కడ ఉంది తెలుసా సంతోష్, విషయం ఏంటంటే మనకి 80s 90s మధ్యలో నిజంగా రకరకాల ఎక్స్పెరిమెంటల్ సినిమాలు వచ్చాయి, చాలా వచ్చాయి. మధ్యలో ఒక 20 ఏళ్ళ గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్ లో మనం వి గాట్ క్యారీడ్ అవే బై కమర్షియల్, టోటల్ ఫార్ములా కమర్షియల్. మళ్ళీ వస్తున్నాయి. బట్ వస్తున్నప్పుడు అందిపుచ్చుకొని దాన్ని హక్కున చేర్చుకొని దాన్ని యాక్సెప్ట్ చేసి గివింగ్ ఇట్ దట్ జస్టిఫై చేయటం అన్నది, దట్స్ సంథింగ్ అమేజింగ్. ఐ నో. అండ్ యాక్చువల్గా పర్టికులర్గా ఏక్ మినీ కథ చేసేటప్పుడు వచ్చిన తర్వాత ఇనిషియలీ నాకు తెలిసిన చాలా మంది కూడా ఇంకా టైప్ కాస్ట్ అయిపోతాము, ఇవే రోల్స్ వస్తాయి, ఇంకా హీరో ప్లే చేయలేము, ఇలాంటివన్నీ థాట్స్ పెట్టారు. అవి థాట్స్ అసలు ఆడియన్స్ ఏ రోజు ఫీల్ అవ్వలేదు, అసలు ఫీల్ అవ్వలేదు. They didn't put me in a box. They appreciated you. And they didn't put me in a box, and my directors didn't put me in a box. Today I've worked with such, ma'am, ఎవరికి పడతారు మ్యామ్ నాకు పడిన డైరెక్టర్లు, ఇది వెరీ నా అదృష్టం. కాకపోతే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్ టు హ్యావ్ వర్క్డ్ విత్ ద పీపుల్ ఐ వర్క్డ్ విత్. Exactly. And it was all because I just took that one decision that I believe in this, let's go for it. And and we went for it with Ek Mini Katha, and things have opened up for me since then. It was a long wait. It was a long road to Ek Mini Katha. Yeah. And it's a longer road. It's a long journey. I'm in this for the long haul. నేను ఇక్కడే ఉన్నాను, వచ్చాను, ఎక్కడికి వెళ్ళట్లేదు. సో నాకు ఏ రోజు కంగారు లేదు. బట్ ఐ నో దట్ ఐ వాంట్ టు టెల్ స్టోరీస్ దట్ మీన్స్ సంథింగ్ నౌ. అబ్సల్యూట్లీ, దట్ ఐఎమ్ వెరీ వెరీ క్లియర్. అండ్ ఎవ్రీ స్టోరీ ఆఫ్ యోర్స్, నువ్వు చెప్పే ప్రతి కథలో ఒక బ్యూటిఫుల్ ఇమోషనల్ కనెక్ట్ ఉంటుంది. వెదర్ ఇట్ ఈస్ విత్ యువర్ గర్ల్ ఫ్రెండ్ ఆర్ విత్ యువర్ ఫాదర్ ఆర్ మదర్ ఆర్ బ్రదర్ ఆర్ విత్ ద యూనివర్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒక బ్యూటిఫుల్ ఇమోషనల్ కనెక్ట్. యూ ట్రై టు ఇమోట్ దట్. ఎక్కడైతే ఆ ఎమోషనల్ కనెక్ట్ మిస్ అయిందో అలాంటి కొన్ని సినిమాలు మిస్ అయినాయి. అవును మ్యామ్. ఐ నో ఇట్ డెఫినెట్లీ. You won't believe, we've discussed, Gandhi and I had discussed, I know what went wrong, we know what went wrong. You're right. ఎందుకంటే ఒక ఏక్ మినీ కథ ఎంత అద్భుతమైన హిట్, బికాస్ దేర్ వాజ్ అన్ ఎమోషనల్ కనెక్ట్. అంటే చాలా మంది అబ్బాయిలు రిలేట్ అవుతారు దానికి. ఓపెన్ గా పాపం ఒప్పుకోకపోవచ్చు, చెప్పుకోకపోవచ్చు, చెప్పలేకపోవచ్చు, 100%, బట్ దే కనెక్ట్ 100%. బట్ మొన్న రీసెంట్ గా రిలీజ్ అయిన సినిమాలో కనెక్ట్ లేదు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ లేదు. So we started out thinking that, I mean, I thought we'll try and do a dark comedies out of a world. We took first మేము తీసుకున్న backdrop, somehow we didn't connect it to the audience. అసలు అక్కడ ఫెయిల్ అయ్యాం. నేను తీసుకున్న PPF అనే backdrop ఎక్కడో మేము కనెక్ట్ చేయలేకపోయాం ఆడియన్స్ కి. అండ్ సమ్వేర్ మేమే ఇంకా కథ ఇంకా బాగా చెప్పు ఉండాల్సిందని మేము డెఫినెట్గా ఫీల్ అవుతున్నాం. వి మిస్ దట్ మార్క్. అండ్ లైక్ యూ సెడ్, when there is no emotional connect, the rest of the efforts go for a waste. Because when there is an emotional connect, everything that you do, even if it's like substandard, it will be honored, right? Because there's an emotional connect. So I want to connect. So I realized that we are, అంటే నేను ఆడియన్స్ తో మాట్లాడాలి, నంబర్స్ తోటి కాదు, మార్కెట్స్ తోటి కాదు, ఐడియాస్ తో కాదు. అవి వచ్చేస్తే ఇది కరెక్ట్ ఉంటే అసలు కాన్వర్సేషన్ దాంతో కాదు. ఎందుకంటే అవన్నీ అబద్ధాలు బ్యాన్, అవన్నీ ఒక మాయ. అవి ఉన్నాయో లేవో, ఉన్నప్పటికీ అది మనకు నిజం తెలుస్తుందో లేదో, ఎంతవరకు మనకు వస్తున్నాయో, అది చాలా మాయ చేసేచ్చు, మనకు తెలియదు అది. బట్ మనల్ని యాక్చువల్గా మాయ చేయింది మన ఆడియన్స్ మాత్రమే. వాళ్ళు నచ్చితే నచ్చిందని చెప్తారు, లేకపోతే లేదని చెప్తారు. కరెక్ట్. సో వీ హ్యావ్ టు స్పీక్ విత్ అవర్ ఆడియన్స్, నాట్ టు ద నంబర్స్. వెరీ ట్రూ, వెరీ ట్రూ. దట్ రియలీ ప్రూవ్డ్. అంటే హౌ డస్ ఇట్ ఫీల్ వెన్ దెర్ ఈస్ అంటే సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ షో తర్వాతే యూ హియర్ దట్ ఇట్ ఈస్ గాన్? ఇట్లా 1-2 సందర్భాల్లో 3 సందర్భాల్లో జరుగుంటుంది నీ లైఫ్. వాట్ గోస్ త్రూ సంతోష్ యాక్చువల్లీ స్పీకింగ్? యూ షుడ్ టెల్ మీ ఆనెస్ట్లీ వాట్ గోస్. స్టార్టింగ్ లోనా మ్యామ్? ఇప్పుడు మ్యామ్ స్టార్టింగ్, ఇప్పుడు రెండు. స్టార్టింగ్ లో you must be really young. అవును, I was very young, very nascent. It just came off very idealistic, but somewhere I knew that it was going to go wrong. I don't want to demean anybody. I didn't believe that this was going to connect. So I was okay with it. Okay. The harder part came later. Basic గా అప్పుడు వర్క్ లేకపోవడం, అన్ఎంప్లాయ్మెంట్, సినిమాలు లేకపోవడం, అది కష్టం, అది స్ట్రగుల్, ఫైనాన్షియల్ స్ట్రగుల్, అవన్నీ ఓకే. బట్ I knew that somewhere it was not going to connect. Okay. So I was prepared for it. Okay. Ek Mini Katha, I believed that this is going to hit the mark. And I'm so glad it did. It was like, ma'am, 10 ఏళ్ళు పట్టింది మ్యామ్ Ek Mini Katha
10 ఏళ్ళు పట్టింది మ్యామ్. అవును. గోల్కొండ హై స్కూల్ నుంచి 21 రిలీజ్ అయింది కదా. 21 10 ఏళ్ళు పట్టింది యాక్చువల్గా సక్సెస్ అంటే ఏంటో నాకు నేను అట్లీస్ట్ ఫీల్ అవ్వడానికి. నేను ఒక నలుగురు గుర్తుపడడానికి, అందరికీ కనపడడానికి ఏక్ మినీ కథ వరకు నాకు అప్పటి వరకు గోల్కొండ హై స్కూల్ గౌతమే. రైట్. సో 10 ఏళ్ళు పట్టింది నాకు ఒక సక్సెస్ అంటే ఏంటో అర్థం అవడానికి, అది ఫీల్ అవ్వడానికి. బట్ విచిత్రంగా అన్నేళ్ళు వెయిటింగ్ తర్వాత మనం ఏమనుకుంటాం, ఇంత 10 ఏళ్ళ సక్సెస్ కొడితే అసలు మామూలు అసలు పార్టీ అనుకుంటాం కదా. నో, యాక్చువల్లీ వాట్ ఇట్ డిడ్ టు మీ వాజ్ ఇట్ మేడ్ మీ కామర్. ఓకే. It made me feel pleasant. Okay. I was just taking it in. It was a slow burn. I became very calm. నాకు ఏదో చిన్న ప్రశాంతత అంటారు కదా, అది దొరికింది నాకు. సో దెన్ ఐ రియలైజ్, డామ్, వీఆర్ నాట్ వర్కింగ్ ఫర్ ఎక్స్టసీ, వీఆర్ వర్కింగ్ ఫర్ పీస్, వీఆర్ వర్కింగ్ ఫర్ కంటెంట్మెంట్. That's what Ek Mini Katha gave me. I think that's what the taste of success gave me was contentment and peace. And I will continue to work. I will continue to do, put in all the work to keep chasing this feeling of telling a story that means something. But then again, for example, like, share, subscribe was a film also that we believed. అంతేలే, బిలీవ్ చేయకుండా సినిమా ఎందుకు చేస్తారు ఎవరైనా? Gandhi, me, Faria, Sudarshan, Brahmaji sir, everybody, all of us believed it. We can't blame anybody except ourselves. Right. We believed the film. But somewhere I also understand that we should have a very real relationship with our films. Even if it's a love story with our own films, we need to have a very realistic love story. Because we loved it so much that we couldn't find a fault in it. Okay. That was a mistake. We loved it too much. So a good healthy relationship is between two people who'll tell each other that this you're wrong or you're right or share. So you couldn't tell each other? No, we couldn't. We were too much in love. They were head over heels in love with like, share, subscribe. We couldn't step back and realize what were we something. But yeah, like, share, subscribe was a shocker. ఎంత ఎఫర్ట్ పెట్టాం మ్యామ్, ప్రమోషన్స్ చేసాం మ్యామ్, కింద మీద పడి దొల్లేసాం బాబోయ్. ఆ సినిమాకి ప్రమోషన్ చేసినట్టు భయంకరంగా చేసాం. ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోయాం. చాలా లవ్ చేసి చేసాం, భయంకరంగా నమ్మి కష్టపడి చేసాం. బట్ ఇట్స్ ఓకే. బట్ we know now. But do you go into a cocoon once the film releases and ఆ సినిమా ఆడలేదు, అది పోయింది అని తెలుసుకున్న తర్వాత? I've never done it before. Because for before films, whenever it happened, I had a clarity before. This one week asalu I was really down. This one hit me very hard. Shattered. I was shattered. After like Subscribe, I was really shattered. I didn't I kind of really lost myself. I didn't understand. But I know it's only been 2 months or so. But I think I've really come of age in the last 2 months alone because of the result. Suddenly, how I look at things changed. Suddenly, I'm looking at everything with gratitude. And suddenly, everything has changed. Exactly. Gratitude. Yeah. I also believe that. Yeah. No, gratitude is one thing. అది నమ్మితే చాలు. ప్రతిరోజు ఉదయం లేచి ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ దిస్ డే, ఫర్ వాట్ ఐ హ్యావ్ అని అనుకుంటే ఎవ్రీథింగ్ విల్ టర్న్ ఇంటూ మిరకిల్. Absolutely, ma'am. Magical ga turn out. Absolutely. I also believe in that. I totally believe in that, ma'am. That's exactly what I do when step out of the house. But ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ అయిన ఒక మినీ కథ అండ్ ద బేకర్ అండ్ ద బ్యూటీ, ఈ రెండు ఎంత పేరు తెచ్చాయి. ఐ రిమెంబర్ ఐ బింజ్ వాచ్ దట్ బేకర్ అండ్ బ్యూటీ. బింజ్ వాచ్ చేశాను నేను. యాక్చువల్గా ఐ స్టార్టెడ్ సమ్వేర్ అరౌండ్ 5 or 6 in the evening and I just went on. And I also remember I didn't even look at the time. I called you. You did. మధ్యరాత్రి ఫోన్ చేసి I said, Santosh, are you awake? అని ముందు మెసేజ్ పెట్టి వాట్ అ వర్క్ యూ డిడ్, ఇట్ ఈస్ ఫ్యాంటాస్టిక్ అని. అంతగా నచ్చింది నాకు అసలు యువర్ పర్ఫార్మెన్స్ అండ్ ద స్టోరీ. ఇట్స్ సో బ్యూటిఫుల్. కట్ చేస్తే థియేట్రికల్ రిలీజులు 2 పోయాయి. మంచి రోజులు వచ్చాయి అండ్ లైక్ మంచి రోజులు వచ్చాయి ఇస్ నాట్, I mean, it didn't actually commercially did well, but I understood that it could have been better film. So how do you, when you sit and analyze, do you think, okay, OTT is doing good for me but not the theater? What do you analyze like that? No, I'll thought good లేదు actually. No, ma'am, డ్రామాల బ్యాచ్
థియేటర్ ఆర్టిస్ట్ నేను, కరెక్ట్. నాకు మీడియంతో సంబంధం ఉంది. బట్ మీరు అన్నట్టు ఐఎమ్ ఆల్సో ఫ్యాన్ ఆఫ్ కమ్యూనిటీ వ్యూయింగ్ ఎక్స్పీరియన్సెస్. నాకు థియేటర్ సినిమా అంటే అది కల్చర్, మన అప్బ్రింగింగ్ మ్యాన్, మన కల్చర్ థియేటర్ సినిమా అనేది. డెఫినెట్ గా థియేటర్ లో అందరినీ ఎంగేజ్ చేసే సినిమా చేయాలి. ఇట్ ఈస్ అ డ్రీమ్ అండ్ ఇట్ విల్ హ్యాపెన్ మ్యామ్, బికాస్ ఐ బిలీవ్ ఇన్ ఆల్ మై ఫిల్మ్స్ అండ్ ఇట్ విల్ హ్యాపెన్. దట్ ఐఎమ్ నెవర్ వరీడ్ అబౌట్ ఓన్లీ. ఐ కెన్ సీ దట్. అంటే ఒక గ్రేట్ పాజిటివిటీ మొహంలో అయితే కనిపిస్తుంది. ఐఎమ్ గోయింగ్ టు డూ ఇట్ అని. అబ్సల్యూట్లీ అండ్ ఐ విల్. అయితే వాట్ ఈస్ దిస్ కనెక్షన్ ఆఫ్ మ్యారేజెస్? ఇప్పుడు కళ్యాణం కమనీయం తర్వాత అన్ని మంచి శకునములే, నెక్స్ట్ నందిని రెడ్డి సినిమా, రెండిట్లో ఒక పెళ్లికొడుకు అవతారం. దాంట్లో పెళ్లికొడుకు ఏం అవతారం లేదు, ఉండదా? ఓకే, పెళ్లికొడుకు ఇంట్లో అంటే పెళ్లి దాకా వచ్చేసి అక్కడ సినిమా శుభం కార్డు పడుతుంది. అసలు మీరు అది ఎక్స్పెక్ట్ ఊహించని కూడా ఊహించని అది అసలు అది నెక్స్ట్ లెవెల్. I can really imagine what Nandini can do. Ma'am, she is another magical woman. She is a magician. అసలు ఆవిడ నెక్స్ట్ లెవెల్ మ్యామ్. మా నందిని మ్యామ్ సూపర్. అసలు ఆవిడ నెక్స్ట్ లెవెల్. అసలు when the right time comes we will speak of that film. అవును, ఎందుకు అది ఇప్పుడు డిసెంబర్ 21st రిలీజ్ అవుతుంది అది ఇదని అనౌన్స్ చేశారు, పోస్టర్లు గిస్టర్లు రిలీజ్ చేశారు. సడన్ గా ఏమైపోయింది? ఎందుకు ఆపేశారు? No ma'am, I think every film has the right time and Swapnaka knows the best. So she knows when the film needs to come out. And Nandini ma'am, Swapnaka, both of them know when it is the right time to take it to the audience. It is a very very special film. It is my most special film, 100%. And we are all very very excited. I didn't slip up ani maadestanu bhayam vestundam because there's so much to talk about that film as well. అసలు ముందు ఆ సినిమా పోస్టర్ చూస్తేనే, ఆ స్టార్ కాస్ట్ చూస్తేనే అసలు ఇప్పుడు వెళ్ళిపోయి చూసేద్దాం అన్న ఒక ఫీలింగ్ వస్తుంది. వాట్ ఆ స్టార్ కాస్ట్, వాట్ హౌ మెనీ పీపుల్ దే, అసలు ఎవరెవరో ఉన్నారు అక్కడ. It is a stellar star cast ma'am. It is the best I worked with. ఎప్పుడో చూసిన వాళ్ళని, ఎన్నేళ్ల క్రితమో చూసిన వాళ్ళందరినీ మళ్ళీ చూస్తుంటే అసలు ఇట్ ఈస్ అ ట్రీట్ టు ది ఐ యాక్చువల్లీ. అసలు it's going to be a special experience for everybody who watches that film. Okay. అది వద్దులే, నువ్వు టెన్షన్ పడుతున్నావు, నువ్వు ఇంకెక్కువ ఆగట్లేదు. వదిలేసి అది మాట్లాడద్దు మనం. లెట్ us talk about కళ్యాణం కమనీయం. పోస్టర్లు, ఆ పాటలు అవి చూస్తూ ఉంటే ఇట్ ఈస్ అ మ్యారేజ్ అండ్ 2 people got married. ఆ తర్వాత ఏదో జరిగింది అన్నది మాత్రం అర్థం అవుతుంది. జస్ట్ గివ్ లిటిల్ అప్డేట్ అబౌట్ వాట్ ఈస్ కళ్యాణం కమనీయం. అంటే ఈ సినిమా పర్టికులర్లీ మ్యామ్, ఐ థింక్ నాకు ఇట్ ఈస్ అనిల్ నాకు ఆల్మోస్ట్ ఏక్ మినీ కథ టైంలో కథ చెప్పాడు. అండ్ నాకు ఈ సినిమాలో నచ్చిందే హౌ రియల్ ద పీపుల్ ఆర్, పర్టికులర్లీ శివ అనే క్యారెక్టర్. మీకు తెలుసు నేను కామెడీలు చేశాను, సోషల్ కామెడీ చేశాను, కామిక్ కేపర్స్ చేశాను, బట్ ఇప్పుడు డ్రామా ఇట్ వాస్ జెన్యున్లీ ఎంగేజింగ్ ఎమోషనల్ డ్రామా మ్యామ్. ఈ సినిమా it is very special again because ఇప్పటివరకు అన్ని సినిమాల్లో నేను మాట్లాడుతూనే ఉండేవాడిని కదా, ఈసారి ఈ సినిమాలో శివ అంత మాట్లాడు. ఈ శివ భరిస్తాడు, ఓర్పుగా ఉంటాడు, ఓపికతో ఉంటాడు, అర్థం చేసుకుంటాడు, నిలబడతాడు. ఇంత జెన్యున్ గా ఇంత ఆనెస్ట్ క్యారెక్టర్ నేను ప్లే చేయలేదు. ఇట్స్ యాక్చువల్లీ ఐ థింక్ ఐ సీ అ స్టార్క్ డిఫరెన్స్ బిట్వీన్ all of what I have done. నేను ఇప్పటివరకు చేసిన సినిమాలకి దీనికి అసలు ఎలాంటి సంబంధం ఉండదు, ఈ క్యారెక్టర్ కి సంబంధం ఉండదు. దట్స్ వై ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి వెరీ వెరీ స్పెషల్. అండ్ ఈ సినిమాలో ఇది కాన్ఫ్లిక్ట్, ఇది రెజల్యూషన్, ఇంక సినిమా అయిపోయింది అన్నట్టు ఈ సినిమా ఉండదు మ్యామ్. కాన్ఫ్లిక్ట్ ఇది అని మనం వేలు పెట్టి చెప్పలేం, ఎందుకంటే మన రిలేషన్షిప్స్ లో కూడా ఒకటి ఉండదు మ్యామ్. గ్రాడ్యువల్ గా ఒక కాన్ఫ్లిక్ట్ అనేది బిల్డ్ అయ్యి ఒక రిలేషన్షిప్ లో వచ్చిన డిస్టర్బెన్స్ వచ్చి అండర్స్టాండింగ్, మిస్అండర్స్టాండింగ్, గొడవలు అయి ఉండొచ్చు. బట్ ఈ సినిమాల్లో అంటే ఒకళ్ళు విన్ను ఒకళ్ళు లూజ్ కాదు మ్యామ్. బోత్ ఆఫ్ దెమ్ విన్, both of them rise in love. And I truly believe that. That's how we have to rise in our relationships together. And Kalyanam Kamaneeyam is Siva and Shruti's journey. ఇప్పటివరకు చాలా తక్కువ సార్లు ఐ థింక్ అంటే నాకు బాగా గుర్తుండిపోయి కంప్లీట్గా లవ్ చేసిన సినిమా అలైపాయిదే సఖి. వేర్ ద ఫిల్మ్ అంటిల్ దెన్ అప్పటి వరకు లవ్ స్టోరీస్ అన్ని పెళ్లితో ఎండేవి, ఆ సినిమా మాత్రం పెళ్లితో మొదలైంది. అండ్ సమ్వేర్ కళ్యాణం కమనీయం కూడా పెళ్లితో మొదలవుతుంది. వీళ్ళ పెళ్ళి అయిన తర్వాత వీళ్ళ జర్నీ. There's no comparison. I'm not comparing at all. But it's a very different story and a very different taking.
మా అనిల్ మా డైరెక్టరు సూపర్ మ్యామ్ మావాడు. అంటే నాకు తనలో చాలా నచ్చింది ఏంటంటే తను కొన్నిసార్లు మీరు నమ్మరు, అంటే నేను ఎంతమందితో పనిచేస్తున్నాను, బోడంతమందితో పనిచేస్తున్నాను, చాలా ఎక్స్పీరియన్స్ పీపుల్తో పనిచేశాను. సినిమాటోగ్రాఫర్స్ దగ్గర నుంచి డైరెక్టర్ల వరకు, మ్యూజిక్ డైరెక్టర్ వరకు చాలా ఎక్స్పీరియన్స్ పీపుల్తో నేను పనిచేశాను. అందరి దగ్గర మనకంటే సీనియర్స్ కాబట్టి మనం ఆల్రెడీ చాలా చేశారు కాబట్టి వాళ్ళ దగ్గర నేర్చుకుంటాం అనుకుంటాం కదా. కొత్త డైరెక్టర్, ఫస్ట్ టైం డైరెక్టర్, నేను వాళ్ళందరి దగ్గర ఎంత నేర్చుకున్నా అనిల్ దగ్గర అంతే నేర్చుకున్నాను. నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే ఒక ఆడియన్స్ రియాక్షన్ ఊహించుకొని తన డైలాగ్ కూడా రాయడం. ఇది నా కథ, ఇది నేను రాసుకున్న కథ, కళ్యాణం కమనేయం నా పర్సనల్ స్టోరీ, ఇది ఇలాగే గడ్డాలని చెప్పాలి, ఇది ఆనెస్ట్ గానే చెప్పాలి, నిజాయితీగానే చెప్పాలి, అలాగే చెప్పాడు సినిమా మొత్తం. పర్సనల్ స్టోరీయా? అది మనం అడగాలి మీరు. అదేనా? It is definitely a story that's personal to him. ఓకే 100%. అసలు ఒక విషయం చెప్పండి సంతోష్, నార్మల్గా పెళ్ళి అయ్యాక ఎవరి లైఫ్లో ఉన్న పెళ్ళి అయ్యాకే అసలు సినిమా డ్రామా స్టార్ట్ అవుతుంది. కాన్ఫ్లిక్ట్ కావచ్చు, అండ్ బాండింగ్ కావచ్చు, ఎవ్రీథింగ్. అంటే పెళ్ళైన తర్వాతే ఒకళ్ళనొకళ్ళు ఇంకా డీప్గా తెలుసుకుంటారు, అర్థం చేసుకుంటారు, ఒకళ్ళ లోపాలు ఒకళ్ళకి అర్థమవుతాయి. ఆ ఒకళ్ళ లోపాలని యాక్సెప్ట్ చేస్తున్నామా, యాక్సెప్ట్ చేయట్లేదా, ఇవన్నీ కూడా ఎవ్రీథింగ్ ఇవాల్వ్స్ ఓవర్ అ పీరియడ్. ఆ కాన్ఫ్లిక్ట్స్ కూడా అప్పుడే వస్తాయి. సో ఈ పర్టిక్యులర్ ఈ మ్యారేజ్లో వచ్చిన మేజర్ కాన్ఫ్లిక్ట్ ఏంటి? అంటే వాట్ ఈస్ దట్ వన్ కాన్ఫ్లిక్ట్ దట్, అంటే సినిమా చుట్టూ ఏం డ్రామా నడుస్తుంది? వాట్ ఈస్ దట్ వన్ పాయింటర్? సో సినిమాలో Shruti is the working woman. She's paying the bills. She's running the house. She's supporting Shiva and herself. And Shiva is down on his luck. తనకు ఒక నిరుద్యోగి, ఉద్యోగం దొరకట్లేదు, తన ప్రయత్నాలు తనున్నాడు కానీ ఏం వర్కౌట్ అవ్వట్లేదు. కానీ శృతి ఎప్పుడు తను అలా ట్రీట్ చేయలేదు. తను ఎప్పుడు నేనేం చేయట్లేదు, తను వర్క్ చేస్తుంది, ఈ ఫీలింగ్ వాళ్ళు. దే స్టార్ట్ ఆఫ్ as a very mature, very real couple. For them it is a normal world. I think it is normal. For everyone it should be normal. ఒక రిలేషన్షిప్ లో ఒకరు పని చేస్తున్నారు, ఒకరు పని చేయలేదంటే ఇద్దరు పని చేస్తారు. ఇద్దరు పని చేయకపోతే అది వేరే ప్రాబ్లం. బట్ ఎవరో ఒకరు పని చేస్తున్నారు, ఇల్లు గడుస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సమ్వేర్ in our real relationship also, a small lapse in communication can change things. పైగా మనం ఏం రియలైజ్ అవుతాం అంటే, మనం అప్పటి వరకు ఫర్ ఎగ్జాంపుల్ లవ్ స్టోరీలు కూడా, ఇద్దరు లవ్ చేసుకున్న మనుషులు కూడా పెళ్ళయ్యాక ఆర్ ఈవెన్ మూవీ అయ్యాకే అర్థం అవుతుంది. ఎందుకంటే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఒకటే మొహం చూస్తున్నప్పుడు అన్ని కనపడతాయి మనకు, ఇబ్బందులు కానీ. ఎందుకంటే సడన్లీ అంటే మేబీ మూవీ అవ్వడానికి ముందు కానీ పెళ్లికి ముందు కానీ యాజ్ ఇండివిజువల్స్ వీ మైట్ హ్యావ్ అవర్ ఓన్ స్పేసెస్. ఈ నా ఓన్ స్పేస్ లో నేను ఒక రకంగా ఉంటాను, తన ఓన్ స్పేస్ లో తను ఒక రకంగా ఉంటారు. మన ఇద్దరిది ఆ స్పేస్ ఒకటే అయిపోయిన రోజు చాలా కన్ఫ్యూజన్ అక్కడే మొదలవుతుంది. ఫస్ట్ బానే ఉంటుంది మ్యామ్, నటిస్తాం కాబట్టి. అంటే ఇది సస్టైన్ చేయలేం కదా మ్యామ్. అసలు మధ్యలో కోవిడ్ కూడా వచ్చింది, ఎవరైనా సస్టైన్ చేయలేకపోయాం ఆబ్వియస్లీ. అండ్ బట్ దెన్ వీ అండర్స్టాండ్, బట్ దట్ ఈస్ ద రియల్ ఫేస్. So that is real love. We actually know a person much more on a deeper level when we start living with them, right? And I think Shiva and Shruti, once they start their journey, so they've been in love for a very long time. But the film starts with their marriage. Okay. And నాకు శివ అనే క్యారెక్టర్ చాలా కాలం నాకు మిస్టరీ అన్నాను. ఎందుకంటే ఇలాంటి క్యారెక్టర్ అసలు రియల్ లైఫ్ లో ఉంటారా అనిపించేది అప్పుడప్పుడు. ఎందుకంటే ద కైండ్ ఆఫ్, అంటే నేను అన్ని కైండ్ ఆఫ్ దొంగనాకుడు క్యారెక్టర్ని చేశాను కదా, జస్ట్ రీసెంట్ లో కూడా పక్కోడు మీద తోసేడు లండన్ చేసే కదా. ఇంత జెన్యున్ గా, ఇంత ఆనెస్ట్ గా, ఇంత మంచి క్యారెక్టర్ నిజంగా రియల్ లైఫ్ లో ఉంటాడా అని నాకు అనిపించింది. ఎందుకంటే ఇది గొడవల సినిమా కాదు మ్యామ్. దిస్ ఇస్ నాట్ అబౌట్ హస్బెండ్ ఫ్రస్ట్రేట్ అయిపోవడం, వైఫ్ ఫ్రస్ట్రేట్ అయిపోవడం, లేకపోతే రెగ్యులర్ ఆ ఫార్మాట్ సినిమానే కాదు. సో జెన్యున్, స్ట్రైట్ ఫార్వర్డ్, సింపుల్, బ్యూటిఫుల్ డ్రామా ఇస్ వాట్ ఐ థింక్ ఇట్ ఈస్. శివ అనే క్యారెక్టర్ వైఫ్ ఒక మాట అన్న, ఒక మిస్అండర్స్టాండింగ్ వచ్చినా వాడు రియాక్ట్ అవ్వటం నాకు అర్థం కాలేదు. ఒక గొడవ ఇలా స్టార్ట్ చేయొచ్చు మ్యామ్, ఎప్పుడు వీళ్ళిద్దరు గొడవ పడరు, బికాజ్ అబ్బాయి రియాక్ట్ అవ్వడు. సైలెన్స్, దేర్ ఇస్ పాసివ్ అగ్రెసివ్నెస్, లిటిల్ బిట్. రియాక్ట్ అవ్వడం కాదు మ్యామ్, హి హాస్ ఎ రీజన్ వై హి ఇస్ నాట్. అండ్ వెన్ ద రీజన్ కమ్స్ ఫోర్త్ స్క్రీన్ మీద, రీజన్ వచ్చినప్పుడు ఐ వాజ్ షాక్డ్. ఎంత అండర్స్టాండింగ్ గా ఉండగలరా అంటే నాకు అర్థం కాలేదంటే, ఇది ఇంత రియలిస్టిక్ గా, అంటే రియల్ లైఫ్ లో ఇలా ఉంటారా? బికాజ్
ఒక గొడవని చాలా ఈజీగా స్టార్ట్ చేయొచ్చు మ్యామ్. కానీ మనకి ఎదుటి మనిషి మీద ఎంత ప్రేమ ఉంటుందంటే కొన్నిసార్లు కొన్ని నిజాలు మనం చెప్పలేం, వాళ్ళు బాధపడతారని భయం. అది రాంగ్ రైట్ అని చెప్పట్లేదు మ్యామ్, ఎందుకంటే అది యాక్చువల్గా టు ఈచ్ దర్ ఓన్ కాబట్టి. ఐ థింక్ ఇట్ కుడ్ బి రాంగ్ ఆల్సో, బట్ he sustains, he holds back, and then when it comes forth that why he is doing what he is doing, it really like moved me. That damn, this guy is a special guy. We should be more like him, I thought. I should be more like him as a person also. Very interesting. Yeah, Shruti is also, I wish like, ఏమైనా షేడ్స్ ఉంటాయా, లైక్ అంటే జెర్సీ సినిమాలో షేడ్స్, లైక్ he also is unemployed and wife can that is the only similarity. tolerate to an extent, but she suddenly burst out అయిపోతుంది. ఇంకా No, ma'am. how long should I bear this? Working woman, unemployed husband is the only like similarity that we can draw. But different worlds కదా మ్యామ్. Yeah, right. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి న్యూలీ వెడ్ కపుల్ గురించి పెళ్లి పుస్తకం దగ్గర నుంచి ఉన్నాయి సినిమాలు. బట్ ఏం చేంజ్ అవుతున్నాయి అంటే మన చుట్టూ ప్రపంచం మారుతుంది, జనరేషన్ మారుతున్నాయి, మన ప్రాబ్లమ్స్ కూడా మారుతున్నాయి. అండ్ వాట్ ఈస్ స్టిల్ రిమైనింగ్ ద సేమ్ ఇస్ ద లవ్ అండ్ ది అండర్స్టాండింగ్. అవి ఉన్నంతకాలం వీల్ ఓవర్కమ్ ఆల్ దీస్ థింగ్స్. అండ్ ఎస్ మ్యామ్, దిస్ సో it's a film where the guy is holding back. I truly think that Priya Bhavani Shankar, who played Shruti, is a star. She's a fantastic actor. She's Tamil చాలా సినిమాలు చేస్తుంది, చాలా పేరుంది, చాలా మంచి హీరోయిన్, చాలా మంచి ఆర్టిస్ట్. తనకు తెలుగులో డెబ్యూ. ఈ క్యారెక్టర్ తను తప్పితే నాకు తెలిసి ఇంకెవరు సెట్ అయ్యేవాడు కాదు. బికాజ్ ఇది జస్ట్ సింపుల్ లవ్ స్టోరీ కాదు, అప్పుడే యంగ్ కపుల్ కాదు, దట్ నీడ్స్ అ ఫ్రెష్నెస్. ఇట్ హ్యాస్ టు బి పీపుల్ హూ సీన్ అ లిటిల్ పార్ట్ ఆఫ్ లైఫ్. కరెక్ట్. ఎక్కడో నేను కానీ ప్రియా కానీ ఒక లైఫ్ చూసొచ్చాను. We rose above a few hardships. We understand life. These characters are that. This character is far more mature than I am even now also. But we needed to see a little bit of life before we played these characters. And I think she did a terrific job. And her character too. It's amazing how all of it happens and both of them stand up for each other. Yeah. But Santosh, just tell me one thing. అంటే మన సొసైటీలో గత కొన్ని దశాబ్దాలుగా ఉన్న ఒక స్టీరియోటిపికల్ ఒపీనియన్ దట్ మెన్ షుడ్ వర్క్, విమెన్ నీడ్ నాట్ వర్క్. అంటే ఇఫ్ దే వాంట్ టు వర్క్ దే కెన్ వర్క్, బట్ దెర్ ఇస్ నో కంపల్షన్. అంటే ఆడవాళ్ళు పనిచేయాలి అన్న మ్యాండేట్ లేదు, మగవాళ్ళు మాత్రం ఖచ్చితంగా పనిచేయాలి. అంటే ఉద్యోగం పురుష లక్షణం అన్నది మనం వింటూ వస్తున్న ఒక వెరీ క్లీషే వర్డ్. ఒక ఫ్యామిలీలో ఇఫ్ ద వైఫ్ ఈజ్ నాట్ వర్కింగ్, స్టిల్ ఇట్ ఈస్ బీన్ యాక్సెప్టెడ్ ఆల్ త్రూ. బట్ ఇఫ్ అ హస్బెండ్ డజంట్ వర్క్, అదొక పెద్ద టాకింగ్ టాపిక్ అవుతుంది, అదొక పెద్ద డిస్కషన్ ఇష్యూ అవుతుంది. ఇంట బయట ప్రతి ఒక్కరు దాని గురించి మాట్లాడతారు. ఓ ఈజ్ నాట్ వర్కింగ్, దెన్ హౌ డస్ ద హౌస్ రన్? అక్కడ వైఫ్ బ్రహ్మాండంగా పనిచేస్తూ చాలా ఎర్న్ చేస్తూ లక్షల్లో సంపాదిస్తున్నా కూడా నో, ద సొసైటీ ఈజ్ నాట్ హ్యాపీ. ఓన్లీ ద హస్బెండ్ షుడ్ వర్క్. సో హౌ డు యూ లుక్ ఎట్ దిస్? నేను నీ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నానంటే, మీ ఫాదర్ చనిపోయాక మీ మదర్ ఒక్కతి, షీ బ్రాట్ అప్ 2 kids. ఎప్పటి వరకు టిల్ యూ వేర్ ఆన్ యువర్ ఫీట్, అంటే 25 ఏళ్ళు, దాదాపు 22-23 ఏళ్ళు వచ్చేంత వరకు అమ్మ వాజ్ ఓన్లీ సపోర్టింగ్, రైట్? సో యూ నో ఇట్ బెటర్, దట్స్ ఐమ్ ఆస్కింగ్. I do. Yeah. I never questioned it only, ma'am, because my mom was my power figure. Exactly. Yeah. So according to me, growing up, me and Sangeet, my mom did everything and more than what a man can do to bring these 2 children up. So I never questioned it only. And I think whatever, I mean, I've had only a little time with my father, but that man is far ahead of his times. A genuine, honest, he's a beautiful man. Yeah. What a man. I think, and obviously నాకు అప్పుడు నాకు అర్థం చేసుకునే ఏజ్ లేదు, 11 years అప్పుడు అర్థం చేసుకునే ఏజ్ లేదు. But now with a little bit of understanding of life, when I think back and try to remember the conversation I had with them, that man made so much sense. ఆయనకి అంటే he's fantastic, ma'am, as a human. I wish I will be half as a man as my father is. I wish I am half as a man as my mother is. Yeah. She's a superstar. I think it's not even this thing. And one thing, ma'am, ఈ సినిమాలో ట్రైలర్ లో కూడా డైలాగ్ ఉంటుంది,
ఎవరికి సమాధానం ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు అంకుల్, నన్ను ప్రేమించిన శృతికి, నా మనస్సాక్షికి. ఇన్ జనరల్ లైఫ్ లో ఎవరికైనా మనం ఎందుకు సమాధానం ఇస్తాం మ్యామ్? కరెక్ట్. అసలు ఒక ఇద్దరు మనం సమాధానం ఇవ్వము సంతోష్. బట్ ఒక పియర్ ప్రెషర్ అనేది ఒకటి ఎట్లుంటుంది, యు నో ఇట్ బెటర్. చుట్టుపక్కల పీపుల్ టాక్ అండ్ దే కీప్ ఆన్ పుట్టింగ్ ప్రెషర్, దే కీప్ ఆన్ ఆస్కింగ్, దే కీప్ ఆన్ షంటింగ్. ఇది ఆన్ రెగ్యులర్ బేసిస్ వీ కీప్ హియరింగ్. సో ఇది ఎంత కామన్ అయిపోయింది ఇప్పుడు సొసైటీలో, దట్ యునో అరే యూ షుడ్ వర్క్, యూ నీడ్ నాట్ వర్క్, యూ షుడ్ వర్క్, యూ నీడ్ నాట్ వర్క్. దిస్ కైండ్ ఆఫ్ ఒక క్లీషే ఒపీనియన్, అ స్టీరియోటిపికల్ ఒపీనియన్. దాన్ని what do you think about it and what is your take on it? I think things have to change and they have to change. Thinking has to change. If anything, ma'am, మా జనరేషన్, వచ్చే జనరేషన్లో ఈ థాట్ ప్రాసెస్నే మార్చాలి. మేము కూడా చేయకపోతే అది మా తప్పు. ఈ జనరేషన్ ఖచ్చితంగా మార్చాలి. నెక్స్ట్ జనరేషన్కి ఈక్వాలిటీ అనేది చాలా నార్మల్గా కనిపించాలి. అసలు మళ్ళీ ఇక్కడ రెండు రకాలు ఉంటాయి మ్యామ్. కొన్ని బ్యాక్ హ్యాండెడ్ ఉంటాయి, సెక్సిజం ఉంటుంది, కొన్ని బ్యాక్ హ్యాండెడ్ సెక్సిజం ఉంటుంది. ఆహా ఎంత గ్రేటు, పొద్దునుంచి సాయంత్రం వరకు ఇంట్లో ఉంటారు, అదేంటి అదన్నా పొగడతా, అది తప్పు కదా మ్యామ్. కరెక్ట్. దట్ ఈస్ రాంగ్ ఆల్సో. దట్ ఈస్ బ్యాక్ హ్యాండెడ్ సెక్సిజం. బట్ వాట్ ఐ ట్రూలీ బిలీవ్ ఇస్ ఫర్ ద నెక్స్ట్ జనరేషన్స్ అట్లీస్ట్ వీ హ్యావ్ టు మేక్ దిస్ నార్మల్సీ. ఒకరినొకరిని ఈక్వల్ గా ట్రీట్ చేసుకోవడం గొప్ప విషయం కాదు, ఇది నార్మల్ విషయం. నార్మల్. yes. అసలు పొరపాటున కూడా ఒక పొగడత ఎక్స్పెక్ట్ చేయకూడదు మనం, ఏదో ఈక్వల్ గా ట్రీట్ చేసాం కదా అని. లేదా ఈక్వల్ గానే ట్రీట్ చేయాలి, బికాస్ వీఆర్ ఆల్ ఈక్వల్స్. అండ్ దట్ హ్యాస్ టు బికమ్ అ నార్మల్సీ. అండ్ I really like I have a plan too, that ఒక పాయింట్ తర్వాత నాకు కావాల్సిన సినిమాలు చేసిన తర్వాత, మనస్ఫూర్తిగా చేసిన తర్వాత, I'd really will be very happy if I have a working wife. Yeah, and you I relax. want to retire. Super. That's what I was just about to ask you. I know, if she's okay with me not working, I'll happily retire. Really, అంటే it's such a good thing. అంటే you are like, it's okay types అన్నది అది ఎంత నార్మలైజ్ చేయాలి మనం, it's still not getting normalized. That's the It's years of conditioning. Yeah, years of conditioning. It'll take years more, but we'll get there. Yeah, I believe it. అయితే నీ గురించి ఒక కాంప్లిమెంట్. Once Nani on some stage, I think he told, you know, నా మిర్రర్ ఇమేజ్ సంతోష్. నేను సంతోషం చూసినప్పుడల్లా నా చిన్నతనం, అంటే నా యంగర్ ఏజ్లో నేను ఎలా ఉండేవాడిని, నేను ఎంత తపన పడేవాడిని, నాలో ఎంత ఫైర్ ఉండేది, నాకు అదే కనిపిస్తూ ఉంటుంది సంతోష్లో అని అన్నాడు. I don't know whether you remember it. I know ma'am. Yeah. So if you have to say anything about that. I feel very happy. అంటే అద్భుతమైన ఆర్టిస్ట్ అయినా, అద్భుతమైన హీరో. ఆ కాంప్లిమెంట్ చాలా పెద్ద విషయం కదా మ్యామ్. ఇట్స్ ప్రాబ్లీ ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఆఫ్ మై లైఫ్. అలాంటి స్టాచర్ ఉన్న ఆర్టిస్ట్, అంత ఎక్స్పీరియన్స్ అండ్ అలాంటి బాడీ ఆఫ్ వర్క్ ఉన్న యాక్టర్ అయినా, అండ్ ఆయన అంత మంచి, ఆయన ఆ మాట చెప్పడం ఎక్కడో నాలో ఆయన కనపడడం చాలా పెద్ద విషయం. బట్ ఇట్ మేక్స్ మీ ఈవెన్ మోర్ రెస్పాన్సిబుల్. ఇంకా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని కష్టపడి పని చేయాలి అంతే. అండ్ ఐ విల్ ఆల్వేస్ బిలీవ్ దట్. అండ్ he's a terrific actor. He's had an influence on an entire generation of actors that we've the recent crop. He's obviously Chiranjeevi garu, Ravitesh garu, Nani garu, villandaru they've showed a way to a lot of people who wanted to believe, and we should be grateful. సంతోష్, కోవిడ్ టైంలో మనం చూసాం ఈ 2 yearsలో, అంటే హౌ అన్ప్రెడిక్టబుల్ లైఫ్ ఇస్. వీవ్ సీన్ సడన్గా వీ సా ఫ్యామిలీస్ జస్ట్ వ్యానిషింగ్, సడన్గా వీ సా చిల్డ్రన్ బికమింగ్ ఆర్ఫన్స్. అంటే ఇవన్నీ మనం చూసాం, మన కళ్ళ ముందే జరిగాయి. ఎట్ అ పాయింట్ ఆఫ్ టైమ్ వెన్ దిస్ హ్యాపెన్ ఇన్ యువర్ ఓన్ లైఫ్, అంటే మీ ఫాదర్ సినిమా తీసేసి హీ వాజ్ జస్ట్ ప్రిపేరింగ్ ఫర్ అనదర్ ఫిలిం, హీ వాజ్ అబౌట్ టు డూ సంథింగ్ అండ్ సడన్లీ హీ కొలాప్స్డ్. అండ్ ద హోల్ లైఫ్ సడన్లీ, అంటే ఇట్ వాజ్ వి డిడ్ంట్ నో వాట్ టు డూ. అందరికీ అలాగే ఉంటుంది. అంటే ఒక సడన్గా ఒకటి జరిగితే మనకు ఏం చేయాలి, అసలు దారెట్టు, మనం ఎటు పోవాలి అన్న ఒక మీమాంసలో పడిపోతాం. So what was going through at that point of time in your life? And you were very small. చాలా చిన్న పిల్లోడు అయింటావు. You were hardly 8-9 years old. 11 I think. 11. Yeah. And your brother is even younger. And your mother must be like totally crippled. So అంటే నేను దీనికి ఎందుకు రిలేట్ చేస్తున్నానంటే, కోవిడ్ టైంలో we saw it with our eyes. బట్ కొంతమంది జీవితాలు మనం చూడం, మనకు తెలియదు అంతగానో. లైక్ యోర్స్, we never knew what actually happened. So if you can just go down the memory lane.
వాట్ హ్యాపెండ్ ఆఫ్టర్ దాట్ వాజ్, అంటే దాని తర్వాత మా ఫ్యామిలీ అంటే అంటే మరీ చిన్న వయసు మ్యామ్ అది ఆ టైంకి. అంటే మరీ చిన్న వయసుని ఎందుకంటున్నా అంటే అప్పటికి ఇంకా రియాలిటీ తగలకూడదు. ఇంకా మనం కూడా ఇప్పటికీ చాలా ప్రొటెక్ట్గా 11 years 9 years పిల్లలకి ఇంకా వి వాంట్ టు ప్రొటెక్ట్ దెమ్. ఇంకా షీల్డ్ చేద్దాం అనుకుంటాం, గార్డ్ చేద్దాం అనుకుంటాం. అనుకోకుండా చాలా ఫాస్ట్గా రియాలిటీ తగిలేసింది. ఎంత తొందరగా తగిలిందంటే దాని తర్వాత రియాక్షన్లు అన్నీ మీకు తెలుసు కదా మ్యామ్, నేను ఏముంది మనుషులు దూరం అయిపోవడం, అది ఎలా చెప్పాలి నాకు కూడా అర్థం కావట్లేదు. బికాజ్ ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ మై ఫాదర్, డబ్బుతోని సక్సెస్ తోని పవర్ తోనే జనరల్ గా మన చుట్టూ జనాలు ఉంటారు. ఈ మూడు లేకపోతే ఎవరు ఉండరు మ్యామ్. ఎగ్జాక్ట్లీ, ఎవరు లేరు, ఎవరు ఉండరు. అండ్ బట్ మేబీ నాకు సంగీత్కి అదే ఒక రకమైన పెద్ద లెర్నింగ్ అయిపోయింది. అప్పుడే అర్థమైపోయింది ఏది రియల్ కాదు, ఎవరు మనకి ఇంపార్టెంట్, ఎవరు ఇంపార్టెంట్ కాదు, ఎవరు మన కోసం నిలబడగలరు, ఎవరు వెళ్ళిపోతారు అనేది మనకు క్లారిటీగా అర్థమైపోయింది ఆ టైంకి. సో వీ రియలైజ్ దట్ ఇట్ వాస్ వెరీ హార్డ్ టు వాచ్ మై మదర్ వర్క్ సో హార్డ్ సిన్స్ దెన్. మ్యామ్ షీ వాస్ 31 or 32. that's a very young lady. ఈ రోజుల్లో ఆ ఏజ్ లో పెళ్లి చేసుకుంటారు మ్యామ్. అండ్ షీ హ్యాడ్ 2 kids of 11 years old and 9 years old. It was very, very difficult for me to watch. It was very difficult for us to move. నాకు ఇంకా గుర్తున్నాం, డాడీ చనిపోయిన తర్వాత ఎన్ని ఇల్లు మారేమో, 10 ఇల్లు మారుంటాం. అసలు ఒక ఫినాన్షియలీ ఇట్ వాస్ ద మోస్ట్ స్ట్రెస్ఫుల్ టైం. బికాస్ ఈవెన్ టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ డాడ్స్ లైఫ్ we were on humongous financial stress because daddy appudu last cinema workout avaledu, Chanti ane cinema Ravitesh garu workout avaledu. Took a very long time. I remember so much, we had so many money problems. Even everything was difficult, even rent was, oh my god, asalu that was horrible. Intiki janalu raavadam, godav cheyadam, double kosam, అప్పులోళ్ళు, అందరి లైఫ్ అంటే పక్క అందరి మిడిల్ క్లాస్ లైఫ్. డాడీ లేరు కాబట్టి అందరికీ చాలా మంది లైఫ్లో ఉంటుంది, అదేదో నా ఒక్క లైఫ్లో ఉంటుందనే కాదు. అండ్ ఐ రెస్పెక్ట్ ఎవ్రీబడి, బట్ ఫర్ మీ ఇన్ మై వరల్డ్ ఇట్ వాస్ అ వెరీ, వెరీ బిగ్ థింగ్. ఇట్స్ అ బిగ్ లాస్, a big pain. There was a lot of pain that I went through. But then we saw a glimmer of hope towards the end of his life. He got a film. He got a massive film. He was supposed to work with Puneet Anna. Puneet sir, he was supposed to work with Mayura and Kannada cinema. అది లాంచ్ అయింది, షూట్ కి కరెక్ట్ గా 2 రోజుల ముందు డాడీ చనిపోవడం. we didn't understand. We just saw a glimmer of hope. It was a dry spell. చాలా కాలం డాడీకి అప్పుడు వర్క్ లేదు, డైరెక్ట్ గా వర్క్ దొరికింది. And 2 days before shoot he passed away. It was gut wrenching. It was really shook our family up. We realized that he was what was holding a lot of us together. Suddenly he was like the fulcrum. He was holding, he was gone and everything. ఒక పిల్లర్ పడిపోతే ఆ బిల్డింగ్ అట్లా పడిపోతుంది అన్నట్టు. And it took a very long time for my mom to build that house back up again. And I'm very glad that Sangeeta and I are working now and she's just chilling at home. Really? Yeah. Oh my god, that's amazing. Yeah, that's really amazing. So she must be happily, she's very happy. She's very sitting happy. at home, nice, you know, papam. 10 ఏళ్ల కష్టం, చాలా కష్టం. Very good. And you are making her proud now. Yes. You're there everywhere. Yes. Sangeet is also brilliant. Sangeet's brilliant. Oh my god. His comic timing and all. Fantastic actor. Fantastic actor. Belle artist. Yes. I can see one thing. అంటే you are surrounded by very strong women. ఒకటి మదర్ ఇంట్లో, ఇప్పుడు సినిమాలు అయినప్పుడు అందరూ ఆడవాళ్లే మొత్తం. నందిని రెడ్డి, స్వప్న దత్, ప్రియాంక దత్, సుప్రియ, and even Sushmita. I mean, all these women, I think they have so much of confidence in you. Film by film, either they are producers or they are directors. How do you look at this? These are all my power figures again. I learned so much from them, and I have such wonderful memories with them, and I've learned so much from them. I'm forever grateful for all these beautiful women that are are part of my life. అసలు మీ డైరెక్టర్ల లైనప్ గ్రేట్ కదా, ఇంద్రగంటి దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఈచ్ డైరెక్టర్ ఆల్ అసలు
నిజంగా అదృష్టం. మాస్టర్ పీస్ లో నాకు పడిన డైరెక్టర్లు ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ అండ్ సంథింగ్ ఏదో డైరెక్టర్ కొడుకుని మీది ఏదో యూనివర్స్ చూసింది, సో మంచి డైరెక్టర్లు పడుతున్నారు అండ్ అది ఎప్పుడు ఉండాలి, మంచి డైరెక్టర్ తో పనిచేయాలి. ఓకే, ఒక రెగ్యులర్ క్వశ్చన్. ఇప్పుడు సంక్రాంతి బరిలో సినిమాలు, భారీ సినిమాలు ఉన్నాయి 3. అందరు అడుగుంటారు ఈ క్వశ్చన్ నేను, బట్ నేను అడిగింది వేరేది. ఏంటంటే ఒక పక్కన బాలకృష్ణ గారు, ఇంకో పక్కన చిరంజీవి గారు, ఇంకో పక్కన విజయ్, అండ్ యూనో ఆ ముగ్గురు డైరెక్టర్లు కూడా ఒకళ్ళ మించి ఒకళ్ళు డైరెక్టర్లు. ఓకే, అండ్ యు ఆర్ కమింగ్ విత్ దెమ్. సో గతంలో కూడా చాలా సార్లు సంక్రాంతి టైంలో 2-3 భారీ సినిమాలు వచ్చినప్పుడు ఒక ఇలాంటి సినిమా వస్తుంది, అది సూపర్ హిట్ అవుతుంది. ఎన్నో సందర్భాల్లో ఇది ప్రూవ్ అయింది. సో ఐ థింక్ దిస్ ఇస్ యు ఆర్ గోయింగ్ టు బీ ద లక్కీ మ్యాస్కెట్ ఫర్ ద అదర్ 3 ఆల్సో. I hope so, man. నేను అలా అనుకుంటున్నాను. I look at this like this. I am also looking at it like that. And so the thing is, ఎందుకంటే సంక్రాంతికి సినిమాలు ఆడతాయి. ఆ సినిమా ఏ సినిమా వచ్చినా I don't know why people love Sankranti. They want all the films to do well. Yeah, absolutely. And I want all the films to do well. I can't wait to watch their films, which are humongous, extraordinary. They are tentpole action films. Yes. Those are amazing films. I can't wait to watch them. And just in the same breath you took all those names and our film's name, we should be grateful. Correct. Kalyanam Kamaneeyam, మా టీం మొత్తం, నేను కానీ అనిల్ కానీ మా కెరీర్లో ఇంత ఇప్పుడే స్టార్ట్ అయ్యి అనుకున్నాం మా కెరీర్లు. కాబట్టి ఇంత ఎర్లీగా ఒక సంక్రాంతి రిలీజ్ రావడం అనేది మామూలు విషయం కాదు. We have nothing but gratitude and excitement. Yes. Everybody is asking if I'm nervous. No, I'm not nervous. Yeah. I'm just grateful and happy. You should be excited. I'm super excited. అంతే కదా, అన్ని థియేటర్లలో ఈ ముగ్గురు పోస్టర్తో పాటు మీ పోస్టర్ కూడా ఉంటుంది. అది అదృష్టం, అది నా అదృష్టం కదా. It's so good. Yeah, I know you must be really thrilled. Absolutely thrilled. Absolutely thrilled. Yeah. సో బిఫోర్ వి క్లోజ్, నీకు ఒక గిఫ్ట్ హ్యాంపర్ ఇస్తాను. ఎవరైనా ఇచ్చారు ఇంతవరకు? లేదు, ఎవ్వరు ఇవ్వలేదు. అందుకని నేను ఇస్తా. గిఫ్ట్ హ్యాంపర్ ఇచ్చే ముందు మాత్రం క్వశ్చన్లు అడుగుతా. ఓకే, ఫస్ట్ ఈ డైరెక్టర్స్ పేర్లు అంటే ఎవరెవరి డైరెక్టర్స్కి మీరు ఇది ఆపాదిస్తారు చెప్పాలి. ఓకే, హూ ఈజ్ అ జోవియల్ డైరెక్టర్, హూ ఈజ్ అ సీరియస్ డైరెక్టర్, హూ ఈజ్ అ సైలెంట్ డైరెక్టర్ అండ్ హూ ఈజ్ అ ప్రాంక్స్టర్. నేను ఇచ్చేది 4 పేర్లు. ఇంద్రగంటి గారు, మెర్లపాక గాంధీ, మారుతి గారు, నందిని రెడ్డి. వీళ్ళ నలుగురిలో ఎవరు జోవియల్, ఎవరు సీరియస్, ఎవరు సైలెంట్? సార్ తోటి పనిచేసి నేళ్ళు అయిపోయింది కాబట్టి, అప్పుడు మాకు I was only 14 years old. సార్ ఐఎమ్ షూర్ ఇస్ వెరీ ఫన్. అప్పుడు నాకు డైరెక్ట్ అంటే చాలా సీరియస్ కదా. మేబీ ఇంద్రగంటి గారు సీరియస్. ఓకే, బట్ ఐఎమ్ షూర్ ఇస్ ఫన్. అంటే తర్వాత పని చేయలేదు మరి. ఓకే, నో ప్రాబ్లం. ఓకే, దిస్ ఆల్ ఎ లైటర్ నోట్ క్వశ్చన్, సంథింగ్ సీరియస్. ఓకే, మెర్లపాక గాంధీ, what do you attribute to him? Is he jovial, silent or prankster? He is jovial. Maruti Anna is prankster. Nandini? Ma'am silent kaadu. Ma'am super. Ma'am is all of them put together and more. Yeah. All right, great. Okay. ఈ actresses లో who is a star material and who is an actor material? Okay, I'll give you the names. Mehreen, Faria, Malvika Nair and Priya Bhavani. వీళ్ళ నలుగురిలో ఎవరు స్టార్స్, ఎవరు యాక్టర్స్? స్టార్ మెటీరియల్ అంటే గోయింగ్ ఫార్వర్డ్ దే వుడ్ డూ ఆల్ దిస్ గ్లామ్ షామ్ రోల్స్ సచ్ కైండ్, అండ్ హూ ఆర్ యాక్టర్స్? Mehreen is definitely a star. Yeah, absolutely, and she's done some great work as well. What are Faria, Malvika Nair and Priya Bhavani. Faria right? Star. Okay, so Malvika and Priya come into the actor material. Not just actor material, they're terrific actors. Yeah, terrific actor materials. No, I think they're all star actors. They're more than just actors and more than just stars. Okay, మీ ఫాదర్ నుండి మీ మదర్ నుండి మీరు ఏదైనా ఒక క్వాలిటీ ఇంబైబ్ చేసుకోవాలనుకుంటే వాట్ ఈస్ దట్ యు విష్ ఇట్ స్టేస్ లాంగ్ ఫర్ ఎవర్? Tenacity, both of them. The grip on just all the circumstances that they have. అంటే బేసిక్గా సంకల్పం. ఓకే, నమ్మకం, సంకల్పం, కన్విక్షన్. ఐ థింక్ యూ హ్యావ్ హాఫ్ ఆఫ్ ఇట్ బై నౌ. సంకల్పం గట్టిగా ఉంటుంది. నాకుందా? ఓకే, సో వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అండ్ ద బిగ్గెస్ట్ వీక్నెస్? సంకల్పం. మై కన్విక్షన్ ఇస్ మై బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. బిగ్గెస్ట్ వీక్నెస్, I think I should stop. I should not. I've realized that I should step back sometimes
and see things for how they are instead of being emotional. Okay. Always. Okay. Yeah. కొంచెం ప్రాక్టికల్గా ఆలోచించాలి. Yeah, definitely. కొంచెం ప్రాక్టికల్గా ఆలోచించాలి. Okay. So how do you rate yourself Man, as an actor out of 5? 3.5. I know that I have to do more films and more. I rate myself Okay. 3.5. Right? Okay. As a friend? As a friend, I am 4. Okay. As a brother? I'm not even sure. I don't know. Sangeet చెప్పలేదు. But you as a brother to him. Okay. How do you care? Average, ma'am. Average, 2.5. Yeah. He cares more for you? No, both of us care for each other, but we don't. We get only 2 years gap. Okay. Brotherly. Okay. As a son. As a son, I'm 5. 5, 100%. Super. Very good. Who is your best friend in the industry? Best friend. In the industry, best friend. I think who is your 3am friend or? Sudarshan Bhaiya. అవునా? చాలా ఇష్టం నాకు ఆయన. ఎప్పుడైనా ఫోన్ చేస్తుంటారు, ఎప్పుడైనా ఫోన్ చేయగలను ఆయనకి. ఓకే. సో హూ ఆర్ యువర్ ఆల్ టైమ్ ఫేవరెట్ యాక్టర్స్? అంటే మగవాళ్ళు, మేల్ యాక్టర్స్. వాళ్ళు ఏ కాలం వాళ్ళైనా ఉండొచ్చు. ఈవెన్ సమ్వేర్ లైక్ నాగేశ్వరరావు గారి కాలం, ఎన్టీఆర్ గారికి, అక్కడి నుంచి అయినా పర్లేదు. బట్ ఐ వాంట్ యూ టు టెల్ మీ 3 యాక్టర్స్ దట్ యూ రియలీ లవ్. చిరంజీవి గారు, ప్రభాస్ అన్న, అండ్ ఐ హావ్ సో మెనీ అదర్స్. I'm a fan of these two. So, that who's really influenced me, Ravitej garu. Very nice. Okay. 3 favorite actresses. Trisha. 100%. Varsham, because of Varsham. No, because of just the actor that she is. On top of the list, Trisha always. I think there are some terrific actors that we have in this generation also. Top of the list, obviously. Sridev garu, legend. Samantha. Sam. Okay, all right. See, who are the directors with whom you want to work? Pani cheyali ani anukuне directorlu. There's so many, ma'am. There's so many. But in your top 3 I think list I'm in the world. No, actually, I don't have a top 3 list. I don't have a. You don't have? Yeah. Because it's actually a very cut. I'm not giving a diplomatic answer at all because I really don't have that list. Because somehow I love all my directors so much. Like, I have a very personal relationship with all my directors. But yes, I have goals of doing some. I want to do a tentpole action film. I want to do like a the action cinema cheyal na korukundu definitely. And I want to do a pure genre love story. Okay. Someday. And I want to do. One director I still want to come back and work with is Melpag Gandhi. Again? ఒకటి బాకీ ఉన్నాం మేము. అంతేనా? ఒకటి బాకీ ఉన్నాం. That's amazing. You both have a great connect. Yes, we do, and we have to come back and we have to tell a better story. We have to give one good film back. Okay, that is what we owe to the audience. You owe to the audience. Exactly. We owe to the audience. Okay. Finally, ప్రభాస్ గారి గురించి ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తారు? ఇది నా హీరో మ్యామ్ ఆయన, and I'm his fan. And he's my biggest inspiration. Yeah. But what is it that you really like in him? మొన్న నేను చూసాను అన్స్టాపబుల్ లో అసలు ఎంత సింపుల్ గా ఒక హీరో, ఆయన ఏంటి, ఆయన లెవెల్ ఏంటి, ఆయన ఏంటి అలా నడుచుకుంటూ వస్తున్నారు అనుకున్నాను. He was so humble, down to earth. I think I said something about him on his birthday also. I think a crown does not just say that he's a king. A crown is also an emblem of humility అంటారు కదా. I think అలాంటి ఎంత సక్సెస్ చూసినా మన క్యారెక్టర్ మారిపోవడం, ఆయన అంతే సింపుల్ గా ఉండడం, అంతే బ్యూటిఫుల్ గా ఉండడం, అది మేము ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాలి. అందరూ నేర్చుకోవాలి. ప్రపంచంలో ఎవరైనా ఆయన దగ్గర నుంచి ఆ హ్యూమిలిటీ మాత్రం నేర్చుకోవాలి. ఈజ్ an inspiring person and I just love him. I have an unconditional love for him. Wish you good luck. Thank and so I much, want to see many more successful films from you. And I'm going to call you after watching the film. Yes, we can talk longer about this actually. Yes, after the release of the film. Absolutely. Thank you so much, ma'am. Thank you so much. I think very rarely we as actors get to speak of the craft that cinema is. I think it is always refreshing. I know Prema ma'am for such a long time, so obviously we've had conversations before this interview as well. But it is for me, in an interview or like in this conversation, it is really nice to meet another cinephile that ma'am is, and to genuinely break it down and constructively talk about
my career or me as a person, and just our film Kalyanam Kamaneeyam as well. It's really cool, and I really hope to have many more conversations with Prema Magazine. And English lo ఎంత మాట్లాడుతున్నాను తిట్టుకోకండి, జస్ట్ మ్యామ్తో ఫ్లోలో ఎలాగే వస్తుంది నాకేంటో. నన్ను తిడతారు ఇక, మ్యామ్ అంతే అన్నంత ఇంగ్లీష్లో మాట్లాడుతుంది అంటారు. ఇది ఒక పెద్ద ఇదైపోయింది నాకు ఈ మధ్య. బట్ నేనేమనుకుంటానంటే ఆన్ ద ఫ్లిప్ సైడ్, ఇంగ్లీష్ ఈజ్ అ గ్లోబల్ లాంగ్వేజ్, అన్ఫార్చునేట్లీ ఆర్ ఫార్చునేట్లీ. మన ఇంటర్వ్యూ ప్రపంచంలో అందరూ చూడాలన్నది నా స్వార్థపూరిత ఒక ఒపీనియన్. సో ఐ వాంట్ ఎవ్రీవన్ టు వాచ్. అందుకే నేను అప్పుడప్పుడు ఎక్కువ ఐ యూజ్ ఇంగ్లీష్. ఇట్స్ నాట్ దట్ ఐ వాంట్ టు షో ఇట్ ఆఫ్, బట్ పీపుల్, ఐ విష్ పీపుల్ ప్లీజ్ అండర్స్టాండ్. Please do watch my interview on Prema The Journalist. So this is gift hamper from Millet Bank. Thank you so much, man.